అంటే ఇప్పుడు హీరోగా చూసావు ఓకే. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. జనసేన పార్టీ స్థాపించి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండవు కూటమిలో. అంటే ఏ స్థాయిలో చూడాలనుకున్నావు? అంటే ఒక హీరోగానే ఉండాలనుకుంటున్నావా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఇంకా ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నావు? అన్న నాయకుడు కూడా మంచి చేయాలి. సినిమాలో చాలా మందికి యూత్కి ఇంప్రెషన్ అయిపోయింది పవన్ కళ్యాణ్. తనకంటూ సపరేట్ ట్రెండ్ సృష్టించిండు. అలాగే రాజకీయంలో కూడా తనకంటూ స్టైల్ వేసుకుండు. ఫ్యూచర్ లో రియల్ హీరో కాదు రియల్ హీరో ప్రూఫ్ అయిపోయింది మొన్ననే 2024 అయింది. అలాగే ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ సీఎం కూడా కావాలని మనస్ఫూర్తి మేము కోరుకుంటున్నాము. అయితే కూడా డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకుంటారు. ఎందుకంటే రమాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తాడు, ఈ రాష్ట్రం మా ఫ్యామిలీ పట్టించుకుపోయినా సరే కానీ నేను మాత్రం ఈ రాష్ట్రాన్ని పట్టించుకుంటా అని చెప్పిండు. అదే ప్రూఫ్ అయింది, ప్రూఫ్ చేసిండు 2024లో. ఫ్యూచర్ కూడా సీఎం కావాలి అవుతాడు. దానికి ఆంధ్రప్రదేశ్ కూడా ఆశీర్వదిస్తారు అని కోరుకుంటున్నాం సార్. రైట్. నువ్వు విజయవాడ నుంచి దుర్గమ్మ తల్లి దగ్గర మొక్కుకొని ఆ నుంచి పాదయాత్ర చేసి ఎన్ని రోజులు పట్టింది నీకు? శుక్రవారం బయలుదేరితే గురువారం మధ్యాహ్నం వెళ్ళిపోయినాడికి. అంటే వారం రోజులు పట్టింది. వారం రోజులు పట్టింది. మరి వారం రోజులు ఏంటి? రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడ షెల్టర్ తీసుకోవటం ఎట్లా నీకు ఇబ్బంది? రోడ్డు పైన వెళ్తుంటే ఒకసారి టెంపుల్ ఉండే శివాలయం, ఆ శివాలయం టెంపుల్ కూడా అనుకున్నా. మళ్ళీ తర్వాత ఒక డాబా ఉంటే ఆ డాబాలో అడిగిన అని ఇట్లా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తే పండుకో అంటే పడుకోమన్నారు. మళ్ళీ కొంతమంది అభిమానులు కూడా వచ్చారు, పవన్ కళ్యాణ్ అభిమానులు. దారి పట్టుకున్న కలిసి వాటర్ బాటిల్ ఇచ్చారు, జ్యూస్ ఇచ్చారు. నీ ప్రయత్నం బాగుంచి భద్రంగా నిదానంగా మిల్లేవు అన్నారు. ఏమన్నా మాకు ఇబ్బంది అయితే ఫోన్ చేయని చెప్పి కూడా నెంబర్ ఇచ్చారు కొంతమంది ఫ్యాన్స్. సపోర్ట్ ఇచ్చారు, నాకు అట్లేం లేదు. మళ్ళీ సన్మానం కూడా చేశారు విజయవాడలో. ఇంకా సంతోషంగా మంచిగానే పోయినా. ఇంకా కానీ అన్నాను కలవాలని ఒక కోరిక. అప్పుడు కలిసిన మళ్ళీ ఒకసారి కలుద్దాం అనుకుని పోయినా. ఆడ పోయిన తర్వాత అడిగితే అలా ఫోన్ చేసిన మేనేజర్కు, అదే జనసైనికులు నెంబర్ ఇచ్చారు. ఇట్లా కలవాలంగా సార్ అంటే, ఇప్పుడు సార్ లేడు బిజీగా విజయవాడ ఇచ్చే అన్నాడు. విజయవాడ పోయిన తర్వాత మళ్ళా అక్కడికి మంగళగిరి జనసేన ఆఫీస్కి పోయినా. 2 అయింది మధ్యాహ్నం. 2 గంటలకు ఒక ఆయన లిఫ్ట్ ఇస్తే వెళ్ళిపోయినాడికి. పోయిన తర్వాత పోలీసులు ఉంటే లేడు బాబు హీరో అన్నారు. 11 దాకా అక్కడ వెయిటింగ్ చేసి ఆయన మళ్ళీ ఫోన్ చేసిన, సార్ ఇట్లా కలవాలనుకున్న అడ్రస్ చెప్పారు సార్, నీకు కలుస్తా వెయిటింగ్ చేసి అంటే. అయితే ఒకటి ఇంతకుముందు అంటే సినిమాల్లో హీరోగా ఉండి సినిమా షూటింగ్లప్పుడు లేకపోతే హైదరాబాద్లో ఉంటాం. రాజకీయ నాయకుడు అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ స్థాయిలో ఉంటారు కాబట్టి ఆయన ప్రజా సమస్యలు అవి ఉంటే ముందు తెలుసుకొని వెళ్ళాలా. అది అక్కడ చెప్పినటువంటి అధికారులు అది కరెక్ట్గానే చెప్పారు కాబట్టి నువ్వు ఉండాలా. పవన్ కళ్యాణ్తో నువ్వు ఫస్ట్ ఫోటో ఎప్పుడు దిగావు? ఫస్ట్ 2015లో సార్. అది ఏది ఫోటో? ఫోటో ఇక్కడ ఉంది సార్. ఫస్ట్ 2012లో ఈ ఆటోగ్రాఫ్ తీసుకున్నా పవన్ కళ్యాణ్. 2012లో అది పవన్ కళ్యాణ్ రాసిండు. 2012లో గబ్బర్ సింగ్ ఇంటర్వ్యూలు పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ రాసిండు. తర్వాత గోపాల ఆడే ఫంక్షన్ నా గురించి చెప్పిన తర్వాత వెళ్ళినా. మళ్ళీ వెళ్ళి బయట వెయిటింగ్ చేస్తుంటే కార్ వచ్చింది. 7:30 అయింది. అప్పుడు రాగానే ఆ నిలబడితే ఒక మేనేజర్ వచ్చింది లోపలికి. కారు పోగానే ఎవరు బాబు అంటే, సార్ నా గురించి చెప్పిన ఆడే ఫంక్షన్లో అని ఆ వీడియో చూపించిన గ్రిప్. అయితే సరే ఆగుండా అని లోపలికి పోయి వచ్చిండు. పోయి రమ్మని సార్ అన్నాడు. ఇంకా వెళ్ళాలని చూసినా పవన్ కళ్యాణ్ ఇట్లే ఉన్నాడు. ఇట్లా ఉంటుంది సార్, నమస్తే అంటే చెప్పేవారమ్మా సార్ చెప్పి ఆడే ఫంక్షన్లా గోపాల్ నా గురించి అంటే నాకు గుర్తొచ్చిందని అన్నాడు. ఇట్లా కథ ఉందన్న సార్ నా దగ్గర మంచి కథ ఉంది చెప్తా సార్ అని చెప్పి కొన్ని డైలాగ్ చూపించిన. డైలాగ్ చూపిస్తే డైలాగ్ బాగున్నాయమ్మా అని అన్నాడు. అంటే కథ ఏంటి ఇట్లా అంటే, ఇట్లా ఉంటుంది సార్, తెలంగాణలో బోనాల పండుగ ఫేమస్ ఉంటుంది, మీ ఎంట్రీ గోల్కొండలా అట్లా ఒక స్టైల్ కూడా ఉంది సార్ ఎంట్రీ. ఆ స్టైల్ ఫోటో కూడా చూపిస్తా. పవన్ కళ్యాణ్ చూపించిన అది స్టైల్ ఏంటంటే ఇది స్టైల్ అని చెప్పిన పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఖుషి, తొలి ప్రేమ, జల్సాల, గబ్బర్ సింగ్లో ఇట్లా స్టైల్ ఎట్లుంటుందో 2 అక్షరాల పేరు దాంట్లో మధ్యలో స్టైల్ ఉంటుంది. ఇట్లా ఇంకా బ్యాక్గ్రౌండ్ బూస్లీ పోస్టర్ ఉంటుంది, నవ్వుకుండు బాగానే. ఇట్లా విలన్లు వచ్చి ఇది ఇంకో సినిమా. విలన్ వచ్చి ఇట్లా హీరోయిన్ పక్క ఉంటాడు, దొబ్బుతాడు, కింద పడతాడు, పడి ఇట్లా స్టైల్గా సిగరెట్ తీసి కర్చీప్లోకి వెళ్ళి అంటి పెడతాడు. అంటే అదొక సినిమా చెప్పిన సార్కు. అయితే సరే బాగుంది, కానీ నువ్వు ఏది చేసినా సరే కానీ తెలుసుకొని ప్రయత్నించామా, తెలియకుండా ప్రయత్నించాకు, సక్సెస్ అవుతావు ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో. కానీ నాకు మస్తు ధైర్యం ఇచ్చింది సార్ పవన్ కళ్యాణ్. ఆయన చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? దగ్గరగా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక దైవంలో అనిపిస్తాడు సార్ అని చూడగానే. అంటే ఇంత కూడా అహంకారం ఉండదు సార్ నాకు, మంచితనం మానవత్వం ఎక్కువ. అసలు నా స్థాయి అని చెప్పు సార్, నేను ఒక అభిమాని. స్థాయి అభిమానానికి స్థాయి ఏముంటది? ఇప్పుడు ఒక అభిమానించడానికి స్థాయి ఏముంటుంది? అందరికీ నచ్చుతుంది సినిమా. అయినా మీకు ఎన్నిసార్లు వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ మంచిగా ఆదరించి అభిమానించాడు. 2 సార్లు మంచిగా కలిసింది సార్, కలిసి మాట్లాడి. బ్లడ్ డొనేట్ అట్లాంటివి ఏమైనా చేసావా? అవేం తెలియదు సార్, నాకు ఎక్కడ చేయాలో చేయలేదు ఇంతవరకు. కానీ ఆయన సినిమాలు వస్తే అభిమానిగా ఆదరిస్తాము, బ్యానర్లు కడతాం.
ఇంకా గుడికి వెళ్ళి పూజలు చేపిస్తాం. ఇంకా మా స్థాయి అదే కాబట్టి అదే చేసుకుంటాం. ఒకసారి కలవాలని కోరిక మళ్ళీ అన్నాను ఒకసారి. ఇప్పుడు ఇంత ఇదిగా వారం 10 రోజులు ఇంట్లో కుటుంబాన్ని వదిలేసి ఆ పాదయాత్రని అట్లా చేసినప్పుడు మరి వాళ్ళకి ఏమి ఇబ్బంది అనిపించలేదా మరి అట్లా? ఇంకా ఇబ్బంది అనిపిస్తే నేను ఒక 5,000 10,000 ఫైనాన్స్ తీసుకుంటా సార్. నేను తెలిసిన వాళ్ళు ఫైనాన్స్ ఇస్తారు, మా చుట్టాలు వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకొచ్చుకొని మళ్ళీ ఇచ్చి ఇస్తులే. కానీ ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే మరి పవన్ కళ్యాణ్ చెప్పలేదా మరి ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనము అడగాల్సింది హీరోని ఏంటంటే అభిమానంగా చూడాలి సార్. మన స్థాయి చెప్పి అన్నని సాయం చేయంటే అభిమానం అనిపించదు అది. అది మంచి అట్లాంటి నీలాంటి ఆ మంచితనం ఉండేవాళ్ళు చాలా అరుదు అభిమానులు కాదు. చాలా మంది ఇప్పుడు మన ఎలక్షన్లో చూసావు కదా, పవన్ కళ్యాణ్ని నేను ఇన్ని రోజులు నమ్మాను, జనసేన పార్టీలో ఇన్ని రోజులు తిరిగా నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి చాలామంది వెళ్ళిన అభిమానులు ఉన్నారు. అవునా కదా? అతను నమ్మిన వాళ్ళు అసలు జీవితంలో వదిలిపెట్టలేరు సార్. అతను అవునవును, అతని గుండె గురుదైవం లెక్క అనమాట పవన్ కళ్యాణ్ అంటే. అతనికి ఇంత అహంకారం ఉండదు. చిన్న మనిషి అయినా అదే గౌరవం ఇస్తే, పెద్ద మనిషి అయినా అదే గౌరవం ఇస్తాడు. ఏ స్థాయిలో ఉండదు ముఖ్యం కాదు, మనిషి అనే కాదని మర్యాద ఇస్తాడు. ఆ మర్యాదనే చాలా మందికి ఫ్యాన్స్ సార్. మామూలు ఏ హీరోదైనా ఒక సినిమా పోతేనే కొంచెం తగ్గుతారు ఫ్యాన్స్. 10 సినిమాలు పోయినా 10 years బ్యాక్ అయినా కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ గబ్బర్ సింగ్తో రియాక్ట్ అయ్యాడు. మెయిన్ అతని ఫ్యాన్స్ ఏంటంటే వ్యక్తిగతంగా అంటే సినిమా కన్నా వ్యక్తిగతంగా ఇష్టపడతారు ఎక్కువ మంది, చాలా మంది. అంటే అహంకారం ఉండదు, ఇంత కూడా మంచితనం ఉంటది. మన నాలాంటి అభిమానికి కూడా అంత ఎంకరేజ్ చేసే ఇంత గుణం సార్. మామూలు కొంతమంది అంటారు పెద్ద పెద్ద హీరోలే కలవరు సరిగా అంటారు, డైరెక్టర్ కథనే అంటారు పవన్ కళ్యాణ్. కానీ నేను వెళ్ళి చెప్తేనే నువ్వు ట్రై చేసి సక్సెస్ అవుతావు ఫ్యూచర్లో అని చెప్పి ఇంత అహంకారం లేకపోతే సింపుల్ గా మాట్లాడిన ఒక ఫ్రెండ్ లా మాట్లాడింది సార్. నా జన్మకు సార్ అది అంత పెద్ద వ్యక్తి. కానీ నువ్వు అనుకున్నావు కదా పవన్ కళ్యాణ్ మంచి స్థాయికి వెళ్ళాలా, గెలవాలనుకున్నావు. నువ్వు చేసుకున్నటువంటి పూజలు అవ్వచ్చు, లేకపోతే నువ్వు మొక్కున్నటువంటి మొక్కులు అవ్వచ్చు, నెరవేరినప్పుడు నీకు సంతోషం అనిపించింది? ఇంకా ఆ రోజు గెలిచినప్పుడు అసలు ఊహించలేదు సార్ అభిమానులు అందరం. ఆ ఆనందం వేరు. ఏదో చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా విజయానికి డబ్బులు లేవని చెప్పి అమ్మవారి మొక్కున్నాని ఆ మొక్కు తీసుకున్న పాదయాత్ర. మన దగ్గర అభిమానంకు డబ్బులు లేకపోవచ్చు, కానీ అభిమానం ప్రేమ ఉంది, శక్తి ఉంది. నేను దేవుని ఏమని నమ్ముకుంటా అంటే నాకు శక్తి అన్న మనసులో ఉండాలి సార్. అన్న విజయం సాధించాలి, ఇంకా ఇట్లే ఎన్నో సాధించాలి. ఫ్యూచర్లో సీఎం కూడా కావాలని కోరుకుంటున్నాను. అవుతాడు, ఎందుకంటే ఊహించేం జరుగుతుంది. 20 years కింద 10 years కింద ఎటువంటి ఇప్పుడు అట్లా ఉంది. మళ్ళీ 10 years తర్వాత సరే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, దానికి ఆదరిస్తారు ప్రజలు, అందరి ప్రజలు కూడా. అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. ఇంకా అంతే సార్.